కాయ కాలగా రామ ఓ రామ 77 కాయ కాల దేవ జంగమయ్య 66 కాయ కాల గాయ జంగమయ్యనమ్మా మరి అలనాడు కైలాసము లోపల మరి ఓం పుండరికం ఓము కాలుదామని చెప్పి దేవాన దేవతలందరూ అనుకోని అలనాడు శివునికి చెప్పుదామని వచ్చినారమ్మా అలనాడు శివుడు దేవజంగమయ్యకు పార్వతమ్మకి ఎప్పుడు చెప్పినారో మరి శంకరుడు జంగమయ్య అమ్మవారు పార్వతమ్మ అలనాడు వెళ్ళిపోతానంటారమ్మో గా దేవ జంగమయ్యా మరి గంటలే మనల్ని ఎక్కియాలనాడైనా మరి దేవలోకం వచ్చిండు ఇంద్రుడు దేవేంద్రుడు అలనాడు ఓం పుండరికము గాలబట్టి అమ్మవారు పార్వతమ్మ శివుడు కూడా బ్రహ్మములు వేసుకొని అలనాడు కూర్చున్నారాట ఏరుగా తొండము దారము నెయ్యి పోసుకుంటా అలనాడు ఓమంగాలో పట్టేనే రామ ఓ రామ ఓమంగాలుతున్నారా రామ ఓ రామ దేవాన దేవతలు దేవగణాదులు రాజాక రాజులు రాజగణాదులంతా అమ్మవారు పార్వతమ్మ అలనాడు ఏమంట ఉన్నది అలనాడు ఓమం కలిసినారా ఓమం అయిపోయినాక అమ్మవారు పార్వతమ్మ ఏమంట ఉన్నదమ్మో నా అమ్మవారు పార్వతి గా దేవి పార్వతమ్మరా మరి ఓమం అయిపోయినాక అమ్మవారు పార్వతమ్మ దేవాన దేవతలకు అన్నం వడ్డిస్తున్నారట దేవాన దేవతల దగ్గర భార్యలల్లాలని ఆడైన చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా సొంత జోల బాలను చూస్తుంది పార్వతమ్మ సంతోషపడుతుంది నెత్తిమూడలు చూస్తుంది నెలకొన్నది పార్వతి అమ్మ అంటే అంత సంతోషం అవుతుంది నాయనంటే మాది ఆనందం కాబట్టి నమ్మో ఏమిటి నాదాదులు దేవజంగమయ్య అందరికి సంతానం ఇస్తారు నాకెందుకు సంతానం ఇయ్యపాయే మరి అమ్మవారు పార్వతమ్మ అలిగిసా కలియేడు నోయిలకు వెళ్ళిపోతున్నది పార్వతమ్మ మరి శంకరుడు అక్కడిక్కడ చూసేవరకల్లా ఎక్కడ పార్వతమ్మ కల్పిస్తలేదు ఏమీ నందీశ్వర చండీశ్వర ఎక్కడ వాయరా వదిన పార్వతమ్మ అన్న శంకర పార్వతమ్మ కలియేడు లోయలకి ఎందుకో మొహాలు గుంజి వెళ్ళిపోయినారు మొహాలు గుంజింది మొగలు చిన్న వేసింది కాయలు కొట్టిన మావిడోళ్ళు కలిసింది పోయి పార్వతమ్మ వెళ్ళిపోయింది వదినన్నలే అలా జంగమయ్యో గా దేవా జంగమయ్యా పార్వతమ్మ మాలకు వెళ్ళిపోతానంటుండు పరమశివుడు దేవజంగమయ్యా అలా దేవజంగమయ్యా దేవుడు రూపులు మాట మారిండే రామ ఓ రామ రుద్రవేగుడైనాడుగా దేవజంగమ రూపుల మనవారు రుద్రవేగుడైన జన్మల మనవారం జగదీశ్వరుడైనాడే తెప్పల్ల జంగమయ్య తేలి ఆడుకుంటా మబ్బుల్ల జంగమయ్య మళ్ళీ ఆడుకుంటా మాయా జంగవేషం కట్టుకొని పార్వతి ఉండేడి పంచాయతీలకు వచ్చినాడు అమ్మవారు పార్వతమ్మ రాయి పూజన పెట్టారమ్మ పార్వతమ్మ దక్షుడు కన్నపీఠ తెగన్న పార్వతమ్మ
పార్వతమ్మ మాలికాడికి వచ్చిండు జంగమయ్యో అలా జంగమా జంగమయ్యా పార్వతమ్మ మాలికాడికి వచ్చి కనకన గంట కొట్టిండు పోమో మనుషులకు ఊదినప్పుడు అమ్మవారు పార్వతమ్మ ఎవరో పుచ్చగాడు చేరవచ్చిందని చెప్పి చాడు కొమ్మలతోని చారబడాలు ముఖ్యాలు తీసుకొని అలనాడైనా జంగమయ్య బేటికి తల్లి వస్తదేవి అమ్మవారు పార్వతి దేవి పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ జంగమయ్య బేటికి వస్తున్నదమ్మో అమ్మవారు పార్వతమ్మ కిందికెళ్ళి మీదికెళ్ళి చూసేవరకల్లా ఏమిటి అందరికి రెండు కళ్ళు ఉంటాయి నా నాదునికే మూడో కన్ను ఉంటది నాదా జంగమయ్య నా భక్తివానం చూద్దామని వచ్చినవా నాదా మరి చెమ్మతో నీళ్ళు తెచ్చింది కాలు కడిగింది అలనాడు పై వారు తల్లుకుంటున్నది ఎడమాకున్న నివాళి కొడుకు తీసింది కొడుకున్న నివాళి ఎడమకు తీసినది ఎర్రగూడు పచ్చగూడు పార్వతి ఎదురు మెత్తి తీస్తున్నది పార్వతమ్మో పార్వతమ్మ నాదా జంగమయ్య అలనాడని కలియేడు లోయలకు ఎప్పుడు నింపుకున్నదో ఓబామాల నాడు పార్వతమ్మ ఇలనాడు నా కాలు గడికి నన్ను వేడుకొని వెదురుకొని అలనాడు నా పొన్నారిలో నింపుకున్నవే నీ భక్తి నేను మెచ్చిన దేవి పార్వతి ఇంకమ్మ పార్వతి దేవి పార్వతమ్మ నీ భక్తి మెచ్చిన బావ పార్వతమ్మ నీకు ఏమి కావాలి పార్వతి ఎండి కావాలా బంగారం కావాలా ఎదురేని దైవం కావాలా కోరుకోవే పార్వతి అంటే నాదా శంకర నాదా ఓ దేవ జంగమయ్యా ఎండుండి ఎవరి బాలు నాదా బంగారముడి ఎవరి బాలు నాదో మరి వస్తబత్తల పోతబత్తల వస్తప్పుడు ఈ ధనాన్ని తీసుకురాలేము పోతప్పుడు ఈ ధనాన్ని తీసుకుపోము ఎక్కడన్నా మనం వెళ్ళిపోతే ఓ తోపంటి ఎవరన్నా కలిసినట్టుకుంటే నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు నాదా ఎంత ధనం ఉన్నా ఎంత ధాన్యం ఉన్నా అని ఎవరు అడిగారు నాదో నా గోత్రం కొడుకు ఆడ బిడ్డలు కావాలి బలగమెత్తి వాళ్ళని ఆడ గోత్రం కొడి ఆ కొడుకులు రావాలి బలగమెత్తి వాళ్ళ బిడ్డలు కావాలి నాదో ఇంటూ శంకర జంగమయ్య నా కట్క 100 మంది ఆడపిల్లలు కావాలి 100 మంది కొడుకులు కావాలి 200 సంతానం కావాలంటే అది దేవి పార్వతి అమ్మవారు పార్వతి దేవి పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ నాయమ్మో 200 బలాలు వరమయ్యవయ్యా నాదా దేవ జంగమయ్య అంటే బాబా పార్వతమ్మ చెట్టు మీద పుష్పాలని చెట్టు మీద కాయలని తీసుకొచ్చి నీయాలన్నాడు ఏయనా ఏడ దేవాలు ఇన్ని బలాలు ఎట్లా పుట్టియాల పార్వతి మరి నా ముంగడ నువ్వు ఓడిపోతావా నాదా ఇస్తేనే ఇవని అలనాడంటున్నదాట సరే బామా పార్వతమ్మ నీకు ఫలాలు ఇస్తగాని నేను మరి నాకు పురుముట్టని పుష్పం కావాలి కప్పముట్టని కవితం కావాలి చిడాలేని పత్రి కావాలి బామా పార్వతమ్ము మరి నాకు పూజ కట్టినట్టుకుంటే నీకు వరం ఇస్తానన్నప్పుడు నాదా జంగమయ్య కోర కోర కాలనాడైన మట్టి పొందని నీళ్ళు కోరినవు
చెట్టు మీద పుష్పాలు కోరడం నాదా ఒక్క పూల పుట్టిక కాపోతే ఏడు మన పుట్టికలు తెచ్చి నీ ఎల మీద వెళ్తానని చెప్పి పార్వతమ్మ వెళ్ళిపోతా ఉన్నది దేవి పార్వతి అమ్మవారు పార్వతి దేవి పార్వతమ్మ అడవి లోపల వెళ్ళిపోతూ ఉన్నది పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ అడవి లోపల అలనాడు వెళ్ళిపోతూ ఉంటే పార్వతమ్మ పోయినట్టుకుంటే నీళ్లు తెస్తుంది అలనాడు సంతానమి అని అడుగుతుంది మరి పార్వతమ్మ కంటే ముందుగానే వచ్చిండు శంకరుడు జంగమయ్య అలనాడైన కోనేరు కాడి ఎరవచ్చింది కోనేరు లోపల మోపినప్పుడు మరి కోనేరు లోపల కప్పలైన పూల సందు లోపల పుట్టాడు తుమ్మిదలైనయమ్మా మరి మఠానం ఆయమైపోయిండు పార్వతమ్మ గొప్పలోన తిరుగుతున్నాడు అమ్మవారు గా పార్వతి గా తల్లి గా పార్వతమ్మ పార్వతి గుండబాబి సంతామోలే అమ్మవారు పార్వతమ్మ గా తల్లి పార్వతమ్మ పార్వతి అమ్మవారు పార్వతమ్మ ఎర్రటి ఎండలోన కుమ్మారి పండు వీధిరా మీద విందు గురవ అంటే కింద తల్లి కాలవంటే అలనాడు శంకర్ నాడు శివరావు గుండెకాడికి వచ్చినప్పుడు కప్పలున్నాయి చేపలున్నాయి అమ్మా చిన్నగంగా వేదికైనా తల్లి కూడా పోతామంటదా ఎర్రాడి ఎండలోన గుమ్మాడి పండు వీధిగా మీద విండు గుర పడ్డ కింద తల్లి కాల పడ్డ పది కాదు గంటలు పంటలు పడుతున్నాయి రోడ్డు కాదు ఎండలు రోజులు వల్ల వచ్చినము కోరక నేను కొడుకులు కోరితే బిడ్డలు కోరితే అన్నాడు నాకు నీళ్లు దొరకతేలేవమ్మో మరి శంకరుడు ఏమంటుండు పార్వతమ్మ వెళ్ళిపోతుంది నీళ్లు తెస్తుంది అన్నాడు పార్వతికి నీళ్లు దొరకొద్దు అన్నాడని చెప్పి కలియాడులో వీళ్ళకెళ్ళి ఎన్నడు బయటకు వెళ్ళదు పార్వతమ్మ దాసోళ్ళు ఉన్నారు దాసోళ్ళే వస్తారు పార్వతమ్మకు సేవ చేస్తారు మరి సూర్య భగవాన్ 7 రోజులు కొట్టే ఎండ ఒక్క రోజే కొట్టమంటున్నాడు మరి పార్వతమ్మ వచ్చే దాని లోపల ఉడుకుడుకు దుబ్బలు ఉత్తరేహని ఉళ్ళలు అలనాడు పల్లెరికాయ పాటి వేసినాడా పార్వతమ్మ దావరొట్టి పాదం తల్లి మీద పెడతాము మళ్ళీ ఒడిసి మొక్కలు రాబట్టే పార్వతమ్మకు దావరొట్టి పాదమ్మ పార్వతి కన్ను మీద పెడతాముంటే ఒడిసి మొక్కలు కూడా రాబట్టెనా
కొడుకులు పుట్ట ముందు కోటి కష్టం రాబట్టేనా బిడ్డలు పుట్ట ముందు కన్నూరు బాధలల్లా రాబట్టే అడవిలో కూర్చొని పార్వతమ్మ పొలమయ్య పట్టనమ్మ పార్వతి ఎంత ఎవరు లేరనమ్మ పార్వతమ్మకు తంటాతో బాధి కూడా లేదాయన అమ్మవారు పార్వతి గాదేవి పార్వతీ దేవి అడవి లోపల అలనాడు ఏడుచుకుంటే పార్వతమ్మ వస్తున్నదమ్మో పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ ఏమంటుంది అలనాడు ఓడిపోయి నా భర్త ఇంటికి పోతే నువ్వు నీళ్ళు లేవే పార్వతి అని చెప్పి అలనాడు ఎంతసేపు చెప్పినా నన్ను ఎన్నో మాటలు అంటాడు కన్నా అమ్మ గోరి కింద నేను ఓడిపోతానని అమ్మవారు పార్వతమ్మ చిన్నకంగా వేటికమ్మ పార్వతి అమ్మవారు పార్వతమ్మ చిన్నకంగా వేడికి తల్లి పార్వతమ్మ వస్తున్నది పార్వతి గంగారా వేటికమ్మ గా తల్లిరా గెలబింద తీసుకొని పూల పుట్ట తీసుకొని అలనాడు కొట్టి 7 గంటల లోపల పెట్టేది కాని లోపల కడుపు కన్నం లేదు ఒంటికి సుఖం లేదు అమ్మవారి పార్వతమ్మకి అమ్మవారి పార్వతమ్మ అడిగి లోపల పార్వతమ్మ వస్తా ఉంటే శంకరుడు ఏమంటుంది గంగ కాడికి వెళ్ళిపోయినట్టు ఉంటే గంగ దేవిస్తుంది ఎంతసేపు చెప్పిన ఆడోళ్ళ మరో ఆడోళ్ళకి ఏరికన్నట్టుగా మరి పార్వతమ్మ పోయినట్టు ఏడ్చినట్టుకుంటే గంగదేవి నీళ్ళు ఇస్తుందేమని చెప్పి మరి అలనాడు గంగ కేడికి వచ్చిండు బావా ఓ గంగదేవి నాటికి సమితి నేటికి యారాలు నీ అక్క వస్తున్నది నీళ్ళు ఇవ్వద్దే మరి నీళ్ళు ఇచ్చినట్టుకుంటే ముక్కు వస్తున్నా చెవులు వస్తున్నా పసలగాడలతో పేరు పెట్టిస్తున్నా పేరు పెట్టించి బాధలు అడిపిస్తా బాగా గంగా మరి అమ్మవారి గంగదేవి అన్న మూడుతానా నాదా నేను నీళ్ళు ఇయ్యనయ్యా ఉసుక దెబ్బల కింద ఏస్తున్న ఊటల మీద ఏస్తున్నా గంగదేవి చెప్పిండు కైలాసం వెళ్ళిపోయిండు శంకరుడు పార్వతమ్మ వచ్చే వరకల్లా 7 ఏళ్ళు ఎండిపోయిన గంగ అయిపోయింది ఆ గంగలు కూడా నీళ్ళు లేకపోయినమ్మా గంగలు కూడా నీళ్ళు లేకపోయి ఏమిరా భగవంతా ఎంతసేపు చెప్పినా గీడ కూడా నీళ్లు దొరుకుతలేవని చెప్పి పబ్బతి పట్టినప్పుడు పబ్బతి వృక్షం పుట్టిందాట ఈ వృక్షాన్ని చూసింది కొమ్మలే కొడుకులు అనుకుంటున్నా ఆకులే బిడ్డలు అనుకుంటున్నా పబ్బతి వృక్షం తీసుకుపోవాలన్నప్పుడు వృక్షం ఏమంటున్నా అది తల్లి పార్వతమ్మ నేను అంటుకోవచ్చు దాని కాదు పార్వతమ్మ వండుకోవచ్చు దాని పార్వతి ఎంతసేపు చెప్పినా నీ కడియలు లోగిలో పెడతావు నువ్వు తానం చేస్తావు నీళ్ళని నా దగ్గరికి వస్తాయి నాకేమన్నా దీవనార్థి పెట్టమంటే చలికాలం వస్తే అలనాడు ఏంటి చలి కావాలి ఎండకాలం వస్తే ఎండిపోవాలి చలికాలం వస్తే ఎగురు పెట్టాలమ్మో మరి నువ్వు ప్రజలకు ఎన్నో మందు సెట్లయి పుట్టాలని దీవనార్థి పెట్టి ఈడ నీళ్లు దొరకపోతే అలనాడు శిలానదికి వెళ్ళిపోయి తెస్తానని పోతున్నది పార్వతమ్మ శిలానది వెళ్ళిపోతే శిల అయిపోతుందేమో మరి పార్వతమ్మ వచ్చేడు దారి లోపల శంకరుడు దేవజంగమయ్య కార్నెల్ల ముట్ట మిగిలిస్తున్నాడమ్మా దేవ జంగమో జంగమయ్య అలనాడు కార్నెల్ల పుట్ట మిగిలి
నీళ్ళు ఇచ్చిండు 7 మూటల బాయి చేసిండు శంకరుని పేరు మీద వృక్షం చేసిండు బ్రహ్మ పేరు మీద శివుని పేరు మీద వృక్షం చేసిండు దేవ జంగమయ్యా మరి అలనాడు పార్వతమ్మ వచ్చినప్పుడు కీవీల పడ్డది మారు మారు బామా పార్వతమ్మ అలనాడు అన్ని చెప్పి అలనాడు కొట్టిన మూడు శంకర అలనాడు ఎవరనుకుంటున్నావు నాయన గుంటి శివలింగప్ప నేను శివుని భార్య అంటే శివుని భార్యకు పార్వతమ్మకి ఏమో ఆపద కలిగింది ఏమో సంపద కలిగింది ఈ అడవి లోపల ఎందుకు వచ్చినది నా నాదునితోని 200 బలాల సంతానం కోరిన నాయన నాకు పురుగు ముట్టను పుష్పం కావాలన్నాడు కప్ప ముట్టను కవితం కావాలన్నాడు అలనాడు శిలలేని పత్రి కావాలన్నాడు ఎక్కడ తిరిగినా నీళ్లు దొరుకుతలేవంటే అమ్మ పార్వతమ్మ నేను కూడా శివుని భక్తిని చేస్తా శివుని పూజనే చేస్తా నేను కూడా శివుని కిందనే ఉంటా తల్లి నా పేరు పుట్టి శివలెక్కప్ప మరి నీ నాదుడి చెవరు నేనే ఇస్తానంటున్నాడు మరి పర్వతం పోయేది ఎందుకు పల్లీర కొట్టుకోనేది మరి కిరణే నాకు సంతానం ఇస్తాడు అమ్మవారు పార్వతమ్మ మరి పార్వతమ్మ నువ్వు కిందే ఉండు అన్నాడు దేవ జంగమయ్యా పార్వతమ్మ పోయింది అలా ఆడుతాడు మీద తన ఆడుతున్నది మరి అరిచేత అంజన వేసుకొని అచ్చేడు లోకాలు తీర్చి చూసిండు పార్వతమ్మ గర్భంలో ఎవరు ఉంటారని చెప్పి ఫస్ట్ మల్లన్నను పిలిచిందా కొడుక మల్లన్న ఎంతసేపు చెప్పినా మీ తల్లి గర్భంలో నువ్వు పుట్టాలన్నప్పుడు నాయన నన్ను అలనాడు కాపోలు ఇళ్లలో పుట్టించినవు మరి మోపేమో నాదన్నావు పరువేమో నీదన్నావు నాయన అలనాడు కాపోలతో ఎన్నో బాధలు పడ్డ నేను పుట్టనంటుండు వీరభద్రుడు పిలిచినప్పుడు నేను కూడా పుట్టను ఆయన బిడ్డ ఎల్లమ్మ నువ్వన్న పుట్టే నీ తల్లి గర్భములంటే నా భర్తతోని అలనాడు నా కొడుకుతోని ఎన్నో బాధలు పడ్డా ఇక నేను జన్మనెత్తనంటుంది రేణుకాదేవి ఎంత మనిషి పిలిచిన పార్వతమ్మ గర్భంలో ఎవరు పుట్టనంటున్నారు అరిచేతలంజన వేసుకొని అష్టేడు లోకాలు దిశించు చూసిండు జంగమయ్యా మరి దొనకొండ పట్టము లోపల పాండవరాజుల వంశము లోపల పుట్టిరు 5 మంది యాదవరాజులు మరి ఎట్లా ఉష్కన్ని ఎంకం వేసేది ఉంది ఎర్రకొల్లు ఆవుల మందకి ఎంకం వేసేది లేదు మరి పొత్తేడు గోళాలు మాపేడు గోళాలు సల్ల నాగుకుంటూ అమ్మవారి కడుపుల సల్లగనుకుంటా సవడలమ్మ మరి సవడలమ్మని వేడుకుంటూ ఉన్నాడు దేవ జంగమయ్యో ఓ బిడ్డ సవడలమ్మ నా బిడ్డ సవడలమ్మ రావే నా బిడ్డ సవడలమ్మ సవడలమ్మ అమ్మవారి సవడలమ్మ తాడు చెట్టు ప్రమాణం పెరిగింది ఉరుకొస్తుంటే యాదవరంతా కళ్ళవార చూసి తల్లి నీ పండుగ టైంకు రాలేదు తల్లి ఎందుకు వచ్చినావంటే అన్నలారా గొల్ల రాజులారా నా తండ్రి నన్ను పిలుస్తుండు నేను వెళ్ళిపోతానంటే మరి తల్లి నువ్వున్నందుకే మా పట్నం బాగుండేది ప్రజలు బాగుండేది మాకు అందరు బాగుండేది అమ్మల గోలు బాగుండేది మరి నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారంటే అన్నలారా నెత్తి లోపల పేలు కలుస్తున్నాయి చూడు అన్నప్పుడు వెనుక బాబి చూసినప్పుడు వెనుక వెనుక సందున వేయగలను ఉన్నాయాడా అన్నలారా కొల్ల రాజులారా ఓ కన్ను మీకు పట్టణం లోపల పెడుతున్నా మిమ్మల్ని కాపాడుతున్నా ఆడికి వెళ్ళి సవడాలమ్మ ఆపదేవి కలిగింది సంపదేవి కలిగింది
కలిగింది నాయన కాదని పట్టుకో కలకపోని ఎవరు వచ్చే లేదని పట్టం లేపుకోని ఎవరు వచ్చే తుందు ఎవరు వచ్చే దుష్మారు ఎవరు వచ్చే నాయనో నన్ను ఎవరు కాపాడతారే బిడ్డ కోపం శాంతించువాలన్నాడు నన్ను ఎవరు లేరు ఏది వల్ల లేరు తల్లి ఎంతసేపు చెప్పినా మరి అన్నమాట ఎందుకు తీసుకోనని అరిచేతి రంజమే ఎన్నప్పుడు చేతిలో చేసింది మేము ఇచ్చినది చెప్పు నాయన ఏమైందంటే నీ తల్లి పార్వతమ్మ 200 ఫలాలు సంతానం కోరింది మరి నువ్వు ఒక్కదాన్ని పుట్టాలి నీ తల్లిని బాధ పెట్టాలంటే నాయన నా తల్లి ఎత్తి నీ తెలివక ఎత్తి మూర్ఖురాలు నా తల్లిని బాధ పెట్టు అంటున్నావు నా తల్లిని ఎందుకు బాధ పెడతారా నిన్నే నేను బాధ పెడతారా మరి నాయన మరి నాకు బలం సరిపోదు బలం కావాలంటే నీ దగ్గర 66 కాయకాలు ఉన్నాయి నాకు కావాలంటుంది 77 శక్తులు ఉన్నాయి నాకు కావాలి నీ దగ్గర త్రిశూలం ఉంది నాకు కావాలి మరి అలనాడు గట్లయితేనే పుడుతున్నా లేకపోతే పుట్టనంటుంది సరే బిడ్డ ఎంతసేపు చెప్పిన అవసరం నాదమ్మా శంకరునికి ఎంత బలం ఉందో అంతకంటే బలం అలనాడు చూడలో బంధించిండు నాయనా నేను పుట్ట ముందుకే పేర్కొంటున్నా నేను అగ్గిలో పుడుతున్నా గంట జ్యోతిని బుక్కల్లో పుడుతున్నా బుక్క పోసమ్మని నా పేరు అలనాడు పుట్టినాక పోసమ్మని పేరు పెట్టు నాయనా మరి ఏడుగలా ఉన్న సౌడల మరి ఎనజీవ లెక్క వేసి అంకూర బలం లోపల నాభం వేసుకో అడవి లోపల పార్వతమ్మ గర్భములు వేసిండు దేవజంగమయ్యా మఠానమాయి పోయి కైలాసం వెళ్ళిపోయిండాలి అమ్మవారు పార్వతమ్మ కొబ్బరి వృక్షాలకు ఉంది కొబ్బరికాయ తీసుకున్నది ఆ వృక్షానికి కాసిన మైసాక్షి తీసుకున్నది మరనాడు బిల్వపత్రం తీసుకొని పూలు తీసుకొని పార్వతమ్మ మరి ఇలనాడు ఆడవాళ్ళకేమో 9 నెలలు అలనాడు ఆడవాళ్ళకేమో 9 గడియలు అమ్మవారు పార్వతమ్మకు 9 నెలల గర్భం ఏర్పడ్డదమ్ము కైలాసనగరము నారవదేవి అమ్మవారు పార్వతి జై పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ కైలాసం వస్తున్నదమ్ము కైలాసం వచ్చినప్పుడు శంకరుడు ఏమంటుడు పార్వతమ్మని నేను కొడతా నన్ను కాదని ఎక్కడో వెళ్ళిపోయిందని చెప్పి పార్వతమ్మ వచ్చింది బాధపో ఎగడుతుంటే కిందికి వెళ్ళి నీ దాగ చూసినట్టు అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మని మారుమారుగా దెబ్బలు మర్దిస్తున్నాడే మారుమారుగా దెబ్బలు అలనాడు మర్దిస్తా ఉంటే పార్వతమ్మ నీకు పొన్నకాయ లెక్క పొట్టేరు పట్టదే మరి పిల్లోడి జాతులు తిరిగైనయే అలనాడైన బాలంత రూపాయింది బట్టంత ఏజమైంది మరి ఎంతసేపు చెప్పినా నాతివా నూడి నెత్తలు నెలల పిలవే పార్వతి నా దగ్గరికి వెళ్ళిపోతప్పుడు నువ్వెట్లుండే వస్తప్పుడు ఎట్లా అలనాడు గర్భం ఏర్పడ్డది నీరసంటి ఆడదాన్ని ఉంచనే అలనాడు అగ్గికుండం కాల్చి అగ్గికుండం లోపల దగ్గర చేస్తున్నా ఊరు మనోడు భాగ్యం ఏరవచ్చుడు అగ్గికుండం దాయాలు చేసిండు పార్వతమ్మ తప్పు చేసింది అనవైతే ముండ ముసుకేసి మూల కూసో తప్పు ఏది పార్వతి అయితే మరి ఆ కుండ పేరు మీద ఆకుని సీర కట్టాలి కుండ పేరు మీద గుజ్జమల రేఖ కొడికంగా ఉడవాల బియ్యం పోసుకొని అగ్గికుండకు రావాలన్నప్పుడు పార్వతమ్మ మలనాడు తయారై వచ్చింది
పోషం ఏమంటున్నది అమ్మవారి కడుపులు ఉన్నది బయటికి పోతుంది అగ్గిదేవుని చెప్తున్నది అగ్నిదేవా నా మేనమామ నా అమ్మకు సింతాకైనా సిరగారొద్దు